న్యూటన్స్ థర్డ్ లా ఇదొక సీటేజ్ థ్రిల్లర్ అని చెప్పలేను, కానీ నా వరకు ఇట్స్ ఎ డీసెంట్లీ గుడ్ వాచ్ అండి. ఈ మూవీలో కొన్ని ఫ్లాస్ అండ్ డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ నన్నైతే ఈ మూవీ బాగానే ఎంగేజ్ చేసింది. స్టోరీ వాజ్ సింపుల్ అండ్ గుడ్. అయితే ఈ సింపుల్ స్టోరీని ఒక ఇంట్రెస్టింగ్ నరేషన్ అండ్ మంచి స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేశారు. స్క్రీన్ ప్లే ఇంకా బెటర్ అండ్ టైట్గా ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ వర్క్డ్ అవుట్ డీసెంట్లీ. ఇక నరేషన్ మ్యాటర్కి వస్తే నరేషన్ వాజ్ గుడ్ అండి. ఇనీషియల్ ప్లాట్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఇంటర్వల్ వరకు మంచి ఇంట్రెస్టింగ్గా ప్రోగ్రెస్ అవుతుంది మూవీ. నాకైతే ఫస్ట్ హాఫ్ మంచిగా అనిపించింది. ఇంటర్వల్ బ్లాక్ సెకండ్ హాఫ్ కోసం చాలా క్వశ్చన్స్ని రైజ్ చేస్తుంది. అయితే సెకండ్ హాఫ్లో ఉండే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ప్రతి నార్మల్గా అనిపించింది. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ని ఇంకా బెటర్గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే సెకండ్ హాఫ్ ఇంకా బెటర్గా ఉండేదని నా ఫీలింగ్. బట్ స్టిల్ కొన్ని ఎలిమెంట్స్ అండ్ సీన్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. క్లైమాక్స్ వాజ్ ఫైన్, బట్ కాస్త చుట్టేశారన్న ఫీలింగ్ కలిగింది. కాస్త బెటర్ ఎలాబరేషన్ ఉండి ఉంటే ఒక సాలిడ్ ఎండింగ్ అయి ఉండేదని నాకు అనిపించింది. క్లైమాక్స్లో జరిగే రివిలేషన్స్లో హూ అనే పాయింట్ని ముందుగానే గెస్ చేయగలిగిన వై అండ్ హౌ అనే పాయింట్స్ రివీలింగ్ మంచిగా అనిపించాయి. ఈ మూవీకి ఏదో ఒక పేరు పెట్టేద్దామని అయితే ఈ టైటిల్ని పెట్టలేదు. ఈ మూవీ నరేషన్ మేజర్లీ కర్మ థీమ్ అండ్ ప్రతి యాక్షన్కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుంది అనే పాయింట్స్ని ఫాలో అవుతుంది. ఈ మూవీలో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అండ్ కాన్వర్సేషన్ వెనుక ఏదో ఒక రీజన్ అండ్ రివిలేషన్ ఉంటుంది. నాకైతే ఈ మూవీలో అన్వాంటెడ్ సీన్స్ గటైం అనిపించలేదు. అండ్ ఈ మూవీ రన్ టైం కూడా తక్కువే, సో ఐ డిడెంట్ ఫెల్ట్ ఎనీ ల్యాగ్ ఇన్ దిస్ మూవీ. మ్యూజిక్ వాజ్ గుడ్ అండ్ పర్ఫార్మెన్సెస్ అందరివి చాలా బాగున్నాయి. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఓవర్ హైప్ అయిపోకుండా ఈ మూవీని ట్రై చేస్తే మీరు ఈ మూవీని డీసెంట్గా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే ఈ మూవీ నచ్చింది. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.